హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రై నట్స్తో స్మూదీని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇలా ప్రిపేర్ చేసిన ఈ స్మూదీని రోజుకొక గ్లాస్ తీసుకున్నాము అంటే శరీరానికి తగిన పోషకాలు సమృద్ధిగా అందుతాయండి. పోషకాల లోపం ఉన్న వాళ్ళతో పాటు జుట్టు రాలే సమస్య ఉన్న వాళ్ళకి ఈ స్మూదీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ నేను నలుగురికి సరిపోయే విధంగా ఈ జ్యూస్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అందుకు తగ్గట్టుగా ఇక్కడ నేను నట్స్ని నానబెడుతున్నాను. వీటిలోకి కొన్ని బాదంని, కొన్ని జీడిపప్పుల్ని, కొన్ని గుమ్మడి గింజలు, అలాగే కొన్ని పొత్తుతిరుగుడు గింజల్ని, నెక్స్ట్ కొన్ని పుచ్చ గింజల్ని, అలాగే కొన్ని అక్రోట్స్ని తీసుకుంటున్నాను. ఇలా మీకు ఇష్టమున్న నట్స్ని తీసుకోవచ్చండి. కొంచెం ఎక్కువ తక్కువ అయినా తీసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత మాత్రమే నానబెట్టుకోవాలి. ఎందుకంటే నానబెట్టుకున్న నీళ్లతోనే మళ్ళీ మనం ఈ స్మూదీని ప్రిపేర్ చేస్తాం కాబట్టి ముందుగానే శుభ్రంగా కడగాలండి. ఇలా కడిగిన తర్వాత ఈ నీళ్ళని పారబోసి ఆ తర్వాత చియా సీడ్స్ని తీసుకోవాలి. నలుగురికి సరిపోయే విధంగా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి 2 స్పూన్ల వరకు చియా సీడ్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. చియా సీడ్స్ని ముందుగానే వేసాము అంటే కడగడానికి వీలవ్వదు కాబట్టి ఈ నట్స్ అన్ని కడిగిన తర్వాత లాస్ట్లో చియా సీడ్స్ వేసి నిండా నీళ్లు పోసి మూత పెట్టి రాత్రంతా నానబెట్టుకోవాలి. అలాగే చియా సీడ్స్ వేసిన తర్వాత అలానే వదిలేయకుండా స్పూన్తో ఇలా కలుపుకోవాలి. ఎందుకంటే ఈ చియా సీడ్స్ కలపకపోతే గడ్డలు కడతాయి కాబట్టి ఇలా చక్కగా కలిపిన తర్వాత మూత పెట్టేసేయాలి. వీటన్నిటిని కూడా ఖచ్చితంగా నానబెట్టుకున్న తర్వాత మాత్రమే స్మూదీని ప్రిపేర్ చేసుకోవాలండి. అప్పుడే శరీరానికి అన్ని పోషకాలు కూడా సమృద్ధిగా అందుతాయి. ఇక్కడ చూడండి, రాత్రంతా నానబెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ తాగటం కోసం ఇక్కడ నేను రాత్రంతా నానబెట్టాను. ఒకవేళ సాయంత్రం పూట తాగేటట్లయితే మార్నింగ్ నానబెట్టుకుంటే సరిపోతుంది. నానబెట్టిన నీళ్లతో సహా ఇలా మిక్సీ జార్లోకి వేసేయాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు స్వీట్నెస్కి తగినంత ఇక్కడ నేను బనానా తీసుకుంటున్నాను. ముందుగా ఒక 2 బనానాని తీసుకుంటున్నాను. అలాగే కొన్ని ఖర్జూరాలని కూడా తీసుకుంటున్నాను. అలాగే కొంచెం హనీని తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు ఇష్టం ఉన్న వాటిని తీసుకోవచ్చు. ఒకవేళ బనానా ఎక్కువ కావాలి అన్న బనానా తీసుకోవచ్చు. లేకపోతే బనానా స్కిప్ చేసేసి యాపిల్ కానీ లేకపోతే కొన్ని ఎక్కువ ఖర్జూరాలని తీసుకునైనా ఈ స్మూదీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎలా తీసుకున్నా కానీ చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ నేనైతే ఒక 2 బనానాలని 4 వరకు సీడ్ తీసేసిన ఖర్జూరాలని అలాగే కొంచెం హనీని కూడా వేసేసి మిక్సీ పడుతున్నాను. ఇలా తీసుకున్న తర్వాత వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఏమాత్రం పలుకు లేకుండా మిక్సీ పట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు కన్సిస్టెన్సీ చెక్ చేసుకుని నీళ్లు వేసుకోవాలి. నీళ్లు కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోవచ్చండి. పలుచగా కావాలి అంటే కొంచెం నీళ్లు ఎక్కువ వేసుకోవచ్చు. లేదు కాస్త చిక్కగా కావాలి అంటే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంది అంటే తాగడానికి చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసి సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకున్నాను. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.